కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆఘమేఘాల మీద తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులను ఢిల్లీకి ఆహ్వానించారు. 28 ఫిబ్రవరి రోజున ఆఖరి రోజు స్ట్రీట్ కార్నర్ సమావేశాలు ఉన్నా కూడా పర్వాలేదు, కోర్ కమిటీ సభ్యులకు మినహాయించాం, రండి, ఢిల్లీకి ఆహ్వానించారు. ఒక రోజు ముందే చెప్పి రేపు రండి అని చెప్పారు. దీంతో పలువురు రాజకీయ పార్టీల్లో, భారతీయ జనతా పార్టీ నాయకుల్లో, శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఏంటా ఇంత అత్యవసరంగా అమిత్ షా కోర్ కమిటీ సభ్యులను ఢిల్లీకి పిలిపించారనేది ఒకంత ఉత్కంఠ నెలకొంది. అమిత్ షా జేపీ నడ్డా గృహానికే వచ్చి ఉదయం 11 గంటల నుంచి అక్కడే భోజన విరామం, అక్కడే భోజనం, సాయంత్రం వరకు దాదాపు 4.5 గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఒక విశేషం ఏంటంటే దీన్ని 2 భాగాలుగా చేశారు. ఈ సమావేశం మొదటి భాగము కేవలం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో మాత్రమే సమావేశమయ్యారు. ఆ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, వీళ్ళతో పాటు తరుణ్ చుగ్, బన్సల్, వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఏకాంతంగా బండి సంజయ్తో చర్చించారు. సమావేశంలో సింహభాగము ఒంటరిగా బండి సంజయ్తోనే చర్చించడానికి సమయాన్ని గడిపారు. తరువాత 1.5 గంటల పాటు మిగతా సభ్యులతో కూడా చర్చించడం జరిగింది. అక్కడ అంతర్గతంగా జరిగిన విషయాలు ఏవి కూడా బయటికి రావటంలా. కొన్ని ఊహాగానాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది. అక్కడ ఒక అంశం ఏంటంటే, త్వరలో కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావాలనే సంకల్పంతో ఉంది. మరొక కేంద్ర మంత్రి స్థానాన్ని తెలంగాణకు కేటాయించడం ద్వారా పార్టీ బలోపేతమై గెలుపు వ్యూహానికి పనికొస్తుంది. సాధారణంగా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ప్రాతినిధ్యం పెంచటం, ఎన్నికలు అయిపోయిన రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం కేంద్ర మంత్రివర్గంలో తగ్గించడం అనేది ఒక ఎలక్షన్ ఫార్ములాగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. కనుక కర్ణాటక నుంచి మరొక మంత్రి, కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్రం నుంచి మరొక కేంద్ర మంత్రిని తీసుకునే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. బండి సంజయ్ చాలా బాగా పనిచేస్తున్నాడు. బండి సంజయ్ని కేంద్ర క్యాబినెట్లో తీసుకోవాలనే ఆలోచన జాతీయ నాయకత్వానికి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే బండి సంజయ్కేమో కేంద్ర మంత్రివర్గం కంటే కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగాలి, ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలోనే నవంబర్, డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరగాలని ఆయన కోరుకుంటున్నాడు. అయినా కేంద్ర పెద్దలందరూ కూడా బండి సంజయ్ను ఒప్పించి కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని పొందవలసిందిగా ఒప్పించినట్టు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మరి బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా మారిస్తే ఆ స్థానంలో సరైన నాయకుడిగా ఈటెల రాజేందర్కి ఆ స్థానం ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఇది ఒకటి. రెండవది, బండి సంజయ్ యొక్క పనితీరు గురించి కూడా వాళ్ళు కొంత చర్చించినట్టుగా ఆయనతో వ్యక్తిగతంగా సమాచారం ఉంది. బండి సంజయ్ చాలా పట్టుదల గల నాయకుడు, పటిష్టమైన నాయకత్వం గల వ్యక్తి, కష్టపడే వ్యక్తి, నీతి గల వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, ఉద్యమ స్ఫూర్తితో
24 గంటలు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తి. దేన్ని లెక్క చేయకుండా పోలీసులను, లాఠీ చార్జీలను, తూటాలను, తుపాకీలను, జైళ్లను సైతం లెక్క చేయకుండా ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి కుటుంబ జీవితాన్ని కూడా పూర్తిగా త్యాగం చేసి పనిచేస్తున్నాడు. ఇది ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా కూడా గమనించడం జరిగింది. ఆయన యొక్క కృషిని పలుమార్లు ప్రధానమంత్రి మోదీ భుజం తట్టి శభాష్ అన్న సంఘటనలు మనం మీడియాలో చూడటం జరిగింది. అయినా వాళ్ళలో ఒక చిన్న లోపం బండి సంజయ్లో కనిపించింది. ఇతను ఒంటరిగా కార్యక్రమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను కలుపుకుని వెళ్ళటంలో కొంత వైఫల్యం కనపడుతున్నట్టు గమనించారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ బీజేపీ పార్టీ అంటే 4 పార్టీల సమ్మేళనం. ఈ 4 పార్టీల నుంచి వచ్చిన నాయకులు కలిసి పనిచేస్తేనే అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ 4 ఏదంటే బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్. కేవలం బీజేపీ వాళ్ళు మాత్రమే పనిచేసి కాంగ్రెస్, తెలుగుదేశము, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుల యొక్క సహకారం లేకపోతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు. కనుక సీనియర్లు, జూనియర్లు, భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో సమన్వయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు కేంద్ర నాయకత్వం గ్రహించి వాళ్లను కలుపుకుని ఏ కార్యక్రమం నిర్వహించినా, పత్రికా సమావేశం నిర్వహించినా ఒక ప్రతినిధి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారు, మరో ప్రతినిధి కాంగ్రెస్, మరొక ప్రతినిధి బీఆర్ఎస్ నుంచి వచ్చి వాళ్ళని పెట్టుకుని ఈ పార్టీలే కాకుండా ఒక్కొక్క పార్టీలో ఒక కులం ప్రాతినిధ్యం వహించే విధంగా మీడియాలో ప్రజలకు కనిపిస్తే కలిసికట్టుగా పనిచేస్తున్నామనే భావన ఉంటుందని శుతిమెత్తగా వాళ్ళు సూచనలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కోర్ కమిటీ సమావేశం అయిన తర్వాత పత్రికా సమావేశాన్ని బండి సంజయ్ నిర్వహిస్తే దాంట్లో ఆ ఫార్ములా వెనువెంటనే అమలు చేశాడు. కమ్మ సామాజిక వర్గము, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి వచ్చిన ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి గతంలో తెలుగుదేశం, కాంగ్రెస్, టీఆర్ఎస్లో 3 పార్టీల్లో పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి. ఇక్కడ బండి సంజయ్తో పాటు 3 పార్టీలు కనపడుతున్నాయి. అక్కడ తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కులాలు కనపడుతున్నాయి. ముదిరాజు, కమ్మ, రెడ్డి సామాజిక వర్గం. ఈటెల రాజేందర్ ఆయన బీసీ నాయకుడిగా గత 20 సంవత్సరాలుగా ప్రజాదరణ పొందిన నాయకుడు. ఆయన్ని మరింత ముందుకు తీసుకొచ్చి కార్యక్రమాల్లో బండి సంజయ్ కలిసి పనిచేస్తే పార్టీకి లాభం ఉంటుందని సూచనలు, సలహాలు ఇచ్చినట్టుగా కొంత సమాచారం వెలువడుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు. సోషల్ ఇంజనీరింగ్ అనగా ఆయా రాష్ట్రాలలో, ఆయా జిల్లాలలో, ఆయా నియోజకవర్గాల్లో ఏ కులం అధికంగా ఉందో, కులాల ప్రభావం ఎలా ఉందో ఆ కులాల ప్రాతిపదికన భారతీయ జనతా పార్టీ సమీకరణలు, అభ్యర్థుల ఎంపిక, మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక చేస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు సీనియర్లతో కలవటం లేదనే భావం పోగొట్టడానికి భవిష్యత్తులో 4 కులాలు కనపడతాయి. బండి సంజయ్ పక్కన 4 పార్టీల నుంచి వచ్చిన నాయకులు కనపడతారు. దీంతోపాటు చాలామంది
కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరటానికి ఉత్సాహం కనిపిస్తున్నారు. మరి ఎందుకు చేరటం లేదు? నాయకులైతే ఆసక్తిగా ఉన్నారు, పార్టీలో చేరటానికి ముందుకు రావటం లేదు. దీనికి గల కారణాలు అన్వేషించి కొంత ఎక్కడో సమన్వయ లోపం ఉందని, ఆ సమన్వయం చేసుకుని ఎక్కడైతే నాయకులు బీజేపీలో చేరతానని ఆసక్తి చూపుతున్నారో వాళ్ళను ప్రోత్సహించి అభిప్రాయ భేదాలు మరిచి కలిసికట్టుగా క్రికెట్ అనేది కేవలం కెప్టెన్ వల్లనే క్రికెట్ గెలవదు. క్రికెట్ టీములో సభ్యులందరూ కలిసి ఆడితేనే గెలుస్తుంది. కనుక ఒక్క అధ్యక్షుడు ఏదో తపన పడి ఆయన ఒక్కడే పనిచేయటం వల్ల రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదు. ఏ విధంగా క్రికెట్, వాలీబాల్ క్రీడాస్ఫూర్తితో సమన్వయంతో క్రీడాకారుల జట్టు గెలుస్తుంది. అలాగే నాయకుల బృందం వల్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని శుతిమెత్తగా సూచనలు చేయటం జరిగింది. బండి సంజయ్ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్త, పెద్దలను గౌరవించే తత్వం. ఎవరైనా మంచి సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా పాటిస్తాడు. బండి సంజయ్కి భవిష్యత్తు చాలా ఉంది, ఉత్సాహంగా పనిచేసే యువకుడు. అందువల్ల ఈ కోర్ కమిటీ సమావేశంలో బయటకు రాని అంశాలు ఇవైతే పత్రికాముఖంగా చెప్పిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. ఉమ్మడి తెలంగాణ జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక పెద్ద సమావేశం పెట్టండి, భారీ బహిరంగ సభ. 119 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో సభా సమావేశాలు పెట్టండి. సభలన్నీ ముగిసిపోయిన తర్వాత ఆఖరిగా పెద్ద సభ 5 లక్షల మందితో సభ నిర్వహిస్తే ప్రధానమంత్రి మోదీ ఆ సభ హాజరయ్యి కార్యకర్తల్ని ప్రోత్సహిస్తారు. తర్వాత మార్చి 12న అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి సందర్శనకు వస్తున్నారు. ఆ కార్యక్రమం గురించి కూడా చర్చించడం జరిగింది. ఇక మీదట కేంద్ర మంత్రులు తెలంగాణకు ప్రతి నెల, వారానికి ఒక కేంద్ర మంత్రి, నెలకొకసారి అమిత్ షా కానీ ప్రధానమంత్రి కానీ వచ్చే ప్రణాళికలు రచించుకున్నారు. ఆ విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. మోదీ గారిపై వ్యక్తిగతంగా 10% ప్రజలు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా 10% మంది ప్రజలు మోదీ గారికి వ్యక్తిగతంగా ఆయన్ను చూసి ఓట్లు వేసేవాళ్ళు కనపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. దీనికి అదనంగా మరో 10% హిందుత్వ భావజాలాన్ని, హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందువల్ల హిందుత్వ భావజాలం వల్ల మరో 10% ఓట్లు అదనంగా పార్టీలకు అతీతంగా, మతాలకు, కులాలకు అతీతంగా వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీకి అదనంగా మోడీ గారు ఓట్లు 10% అయితే హిందుత్వ ఓట్లు మరో 10% కలిసి రాబోయే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఈ సమన్వయ లోపాన్ని తగ్గించడానికి బన్సల్కి, తరుణ్ చుక్కి తగు సూచనలు, సలహాలు అమిత్ షా చేయటం జరిగింది. భారతీయ జనతా పార్టీల నుండే నాయకులందరూ కూడా మంచివాళ్ళే, యోధులు. రాజకీయాల్లో 3 దశాబ్దాలు 4 దశాబ్దాలుగా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అనుభవం గడించిన వ్యక్తులు. అటువంటి వారి సేవలను మరింత ఎక్కువ సమయం వారి యొక్క సేవలను పొందటము ద్వారా భారతీయ జనతా పార్టీ అధికార దిశగా అడుగులు వేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హితబోధ చేయటం జరిగింది. ఏది ఏమైనా త్వరలో
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో అధ్యక్ష స్థానం గురించి, కేంద్ర క్యాబినెట్లో స్థానం గురించి ఆసక్తికరమైన ప్రకటన వెలువడబోతుంది. దానికోసం రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఏం జరగబోతా ఉంది, భారతీయ జనతా పార్టీలో కేంద్ర క్యాబినెట్లోకి ఎవరు వెళ్ళబోతున్నారు అనేది ఒక ఆసక్తికరమైన అంశంగా చర్చనీయాంశమైనది.